విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు బిల్లులు రాకపోయాడు సర్పంచ్ 100% రాకపోతుండే. ఓకే, మేము ఈ రోజు ఈ నుంచి ఆర్దాకిస్తున్నామంటే ఫస్ట్ మేము గ్రామ సభ పెట్టుకుంటాం. గ్రామ సభ పెట్టుకొని ఏ గల్లీలలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అందరిని అడుగుతాం. అడిగిన తర్వాత పలానా దారిలో వార్డ్ నెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ వార్డ్ నెంబర్ ఇగో ఈ వార్డులో ఇది లేదు, ఈ వార్డులో ఇది లేదు, ఈ వార్డులో ఇది కావాలి, ఈ వార్డులో ఇది కావాలని చెప్పుకుంటాం. చెప్పిన తర్వాత దాన్ని రాస్తాం. ఏంది వినతి పత్రం లెక్క రాసేస్తాం అన్నమాట. ప్రొసీడింగ్ రాసేస్తాం. రాసిన తర్వాత దాన్ని పెట్టుకొని ఏ సార్కి కాల్ చేసి చెప్తాం, సార్ ఇట్లా మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ఇది మోరీ అవసరం ఉంది, ఈ గల్లీ ఏర్పడుతున్నాం అని చెప్పేసి రాసుకుంటాం. ఆ సార్ చెప్పిన తర్వాత సార్ వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత చేయమని చెప్తాడు. అప్పుడు మేము చేసి మళ్ళీ చేసిన తర్వాత దాన్ని పరిశీలన చేస్తాడు. ఎంతో క్వాంటిటీ వేయాలి, సీసీ రోడ్ వేస్తే ఎంత లోన్ వేయాలి, ఏ క్వాలిటీస్ వాడాలని చెప్పి చెప్తాడు. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీ రికార్డ్ చేస్తారు. ఎంబీ రికార్డ్ చేసిన తర్వాత ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం అనుకోండి. దాంట్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 3 లక్షలు ఖర్చు పెడితే 2,80,000 దాకా బిల్లు వస్తుంది. నీ ఖర్చులు నువ్వు సిమెంట్ కొనాలి, ఉసుక కొనాలి, కంకర కొనాలి, పైపులు కొనాలి, అండర్లైన్ చేస్తే. సీసీ రోడ్ వస్తే డైరెక్ట్ ఇప్పుడు మిల్లర్స్ వచ్చి అవి వచ్చినాయి, ఆర్ఎస్సీ వచ్చినాయి కాబట్టి వాటికి అవి వెయిట్ చేసుకుని వస్తాయి. ఇక వాటి బిల్ చెల్లించిన తర్వాత మనకు మిగిలేది ఏముండదండి. ఒకవేళ మిగిలిన హెవీగా మిగిలిన కూడా 10,000 5,000 తప్పించి ఏం మిగిలిన ఆడ ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే ఊరుకు చేయాలా మనం చేసుకోవాలనే ఉద్దేశం తప్పించి ఆడ ఏముండదు. అట్లా ఎప్పుడు కూడా ప్రభుత్వం చాలా మంచి చేసిందని అంటుంటారు కానీ మీరు ఇప్పుడు సర్పంచ్లకే బిల్లులు అందకపోయడం అనేది ఇప్పుడు నేను వింటున్నాను. 100% రాలేదండి. నేను ఇప్పుడు కూడా నాకు 1,80,000 రూపాయలు నాకు రావాల్సి ఉంది బిల్లు. ఎంబీ రికార్డ్ అయ్యింది. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత ఏ సర్పంచ్ వచ్చినా సరే, అది ఏ పార్టీ వచ్చినా సరే కంపల్సరీ ఒకసారి ఎంబీ రికార్డ్ అయిందంటే కంపల్సరీ నెక్స్ట్ వచ్చిన సర్పంచులు కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే అది. అలా ఇప్పుడు దాదాపు మేము ఎప్పుడంటే ఆగస్టులోనో సెప్టెంబర్లో వేసాను నేను ఆ వర్క్. ఇప్పుడు 1 year 1.5 year అవుతుంది నేను వర్క్ చేయించి. దానికి దాదాపు 3.5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి నేను అండర్ అనేది చేయించిన. ఈ రోజు నాకు బిల్లులు అంటే ఒకటేసారి మొత్తం బిల్ చేయడానికి రాదు. బిల్లు వైజే చేస్తారన్నమాట. పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు ఒకసారి, పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు ఒకసారి అని చేస్తారు బిల్లులు. ఆ విధంగా నాకు 3 లక్షల బిల్లు వచ్చింది. ఇంకా 1,80,000 రూపాయల బిల్లు రావాలి. అది అక్కడే ఎంబీ రికార్డ్ అయ్యి ఉంది, ఇంకా రాలేదు. ఇక గవర్నమెంట్ మారింది, అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇక తర్వాత సర్పంచ్ల పదవి అయిపోయింది. ఇంకా కొత్త సర్పంచులు వస్తే చూడాలి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మెయిన్ గా ఓడిపోవడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? సిటీలో ఓట్లు పడ్డాయి కానీ ఊర్లలో ఓట్లు పడలేదు. ఏం మైనస్లు ఉన్నాయి బీఆర్ఎస్? 100% చెప్తున్నానండి. డెవలప్ ఎప్పుడుమెంట్ అయితే చేసామో అది నువ్వు ఎంత చేసినా కూడా అవతలోడు నీ మీద ఎంత విమర్శలు చేసినా, నేను నీకు రోజు ఆపద ఉన్నప్పుడు అన్నం పెట్టిన అనుకోండి, నువ్వు ఎంత మంది అందరు 100 మంది చెప్పినా కూడా నువ్వు 100% పలానాడు అన్నం పెట్టి నాకు ఆపదుంటాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకనాడు గుర్తు చేసుకుంటావు. అట్లా ఇవాళ బీఆర్ఎస్ పరిపాలన లోపల హైదరాబాద్ లోపల చూసుకున్నట్టయితే ఎక్కడక్కడ ఫ్లైఓవర్స్ నిర్మించడం కానీ, లేకపోతే కొంచెం అందుబాటులో ఉన్న నాయకులు కానీ వీళ్ళ వల్ల డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కోకపేట కానీ, నార్సింగ్ కానీ, గచ్చిబౌలి కానీ ఆ 5 ఏళ్ల కింద ఉన్న బిల్డింగ్స్ ఇప్పుడు ఇవాళ అసలు ఒక మలేషియన్ టౌన్ లాగా అయిపోయింది. ఆ విధంగా హైదరాబాద్ ని డెవలప్ చేసారు కాబట్టి హైదరాబాద్ లో కంపల్సరీ గెలిచారు. ఊళ్ళలోకి తీసుకువెళ్తే అదే బీఆర్ఎస్ పార్టీని ఊళ్ళో తీసుకుంటే అయితే అక్కడ ఉండే లోకల్ నాయకులు, ఆ లోకల్ నాయకుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 90% చెప్పాలంటే. లోకల్ నాయకులు ఏం పట్టించుకోవాలి? లోకల్ నాయకులు ఎట్లా అంటే ఈడ 10 ఎకరాల భూమి ఉంది, ఆ దగ్గరికి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు నేను అమ్మాలనుకున్నా, మీరు కొంటారు, నేను అమ్ముతున్నా, ఈ మధ్యలో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నా నువ్వెవరు రమ్మనేకే అని చెప్పేసి నన్ను పక్క జరిపి డైరెక్ట్ నీతో డీల్ చేసుకుంటుండే. నేను ₹1,00,000 మళ్ళీ అయితే మీరు 80 లక్షలకే అమ్మాలి, అట్లా అమ్మమాట అని చెప్పేసి 80 లక్షలు తీసుకుంటుండే, మళ్ళీ ఇదే 1,50,000 అమ్ముకుంటుండే. ఇట్లా ఇల్లీగల్ పనులు మొత్తం ఏడైతే పొరంపోవు భూములను ఉంటాయి ఊళ్ళలో, ఈ పొరంపోవు భూములు గవర్నమెంట్ రికార్డులోనే ఉంటాయి కానీ ఎవరి పేరు మీద ఉండవు అన్నమాట. అట్లాంటి భూములు ఆక్రమించడము, లేకపోతే గవర్నమెంట్ అప్పుడు కూడా ఒక సెకండ్ గవర్నమెంట్ ఏమనంటే మొత్తం మన ఏదైతే ఇందిరమ్మ గారు 2 ఎకరాల భూమి పంచారు కదా ఇందిరాగాంధీ గారు, వాళ్ళ భూములన్నీ కూడా లాక్కొని మనం వెంచర్లు ఇవ్వాలి, వెంచర్లు చేసి ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రైతుకు 120 గదాలు ఇవ్వాలి అనే ఒపీనియన్ లా అంతమంది రైతులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అయ్యో మా భూములు పోతాయి అని చెప్పేసి భయభ్రాంతులకు గురైపోయారు బాగా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే మా ఊళ్ళలో కానీ పక్కన కానీ ఎక్కడ చూసినా కూడా రైతు ఖచ్చితంగా వానికి ఎకరా ఉంటే ఎకరా వర్చన వేసుకుంటున్నాడు, ఇంత పత్తి పెట్టుకుంటున్నాడు, ఇంత కనీసం ఒక షెడ్ అని వేసుకొని ఒక బోర్ వేసుకొని బతుకుతున్నాడు. ఎక్కడ కూలినాలు పోకుండా నా అంతకు నేను బతుకుతున్నాను ఆ భరోసా మీద ఉన్నాడు. ఇలా మేము లాగేసుకుంటామంటే ఎవరు ఎట్లు ఓట్లేస్తారు? ఇంకో నిజంగా కూడా ఇలా అప్పుడు సెకండ్ గవర్నమెంట్ లా మీరు చూడండి, ఎమ్మెల్యేలది ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత మంచిని నడిపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫస్ట్ టర్మ్ మంచిని నడిపించారు. సెకండ్ టర్మ్ లా చాలా మంది కూడా అన్యాయం చేయడము, పిఎస్ లకు పోతే ఎవరైనా అది అపోజిషన్ వల్ల కానీ లేకపోతే మామూలు పర్సన్ అయినా పోతే వీళ్ళు ఫోన్ చేసిన తర్వాత వీడు మా మంచి
ఓకే తీసుకోండి కాంప్లీట్ తీసుకున్నా అంటే తీసుకుంటారు. వీడు మన మంచి కాదు తీసుకోకూరా అంటే వాడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాడిని చెప్పులు అరగాలి. ఇక వాడిని చెప్పులు అరగాలి. ఇక అంత ఇబ్బందులు పెట్టిరు బాగా. పని కోసం పోయి అడిగితే వాళ్ళకు ఏడైతే పని అవసరం ఉంటుందో ఆ పని చేస్తారు. వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు దళిత బంధు అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ దళిత బంధు చూసుకుంటే మా ఊర్లో ఒకరికి ఎస్సీ క్యాండిడేట్ కి వచ్చింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ చుట్టూ అనుక్షణం మీద తిరుగుతాడో మామూలు గ్రూప్లు ఉంటాయి ఊళ్ళలో, ఆ గ్రూప్లలో కేసీఆర్ గురించి పెట్టడము ఇవన్నీ ఎవరితో చేస్తారో ఆయనకి ఇచ్చిర్రు.